ప్రతిరోజు బంగారం ధరలు చూస్తుంటే ఒక్క క్వెషన్ మైండ్‌లోకొస్తుంది. అసలు ప్రతిరోజు బంగారం, వెండి ధరలు ఎందుకంత పెరుగుతున్నాయి? ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు కూడా నోటీస్ చేశారా నిన్నటి ధరలకి, ఈ రోజు ధరలకి? ప్రతిరోజు మనం చూసుకున్నట్లయితే బంగారం మరియు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇలా పెరుగుతూ రావడం అనేది కోయిన్సిడెన్స్ అయితే అస్సలు కాదు. దీనికి కొన్ని మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో, మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే అంతర్జాతీయ సమస్యలు. మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తంలో కూడా ప్రజలనేవారు రిస్కీ ఏరియాలో అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేయరు. చాలా సేఫ్‌గా ఉన్న ప్లేస్‌లోనే కదా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ చాయిస్ వచ్చేసి గోల్డ్. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకెలాంటి రిస్క్ అనేది ఉండదు. చాలా సేఫ్‌గా అయితే ఉంటుంది వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. అందుకని అందరూ కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. అందుకే ప్రపంచంలో సమస్యలు పెరిగిన ప్రతిసారి గోల్డ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ప్రైస్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ రీజన్. సో, సెకండ్ రీజన్ వచ్చేసి డాలర్స్ అండ్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే మన దగ్గరున్న ప్రైస్ వాల్యూ తగ్గిపోవడం. అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ మన దగ్గరున్న 1,00,000 అమౌంట్ ఇప్పుడు చూసుకుంటే 75,000, 80,000 అలా అయిపోవడం. అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతే దాన్ని ఇన్‌ఫ్లేషన్ అంటారు. ప్రపంచంలో ఇన్‌ఫ్లేషన్ పెరిగే కొద్దీ కరెన్సీ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడే జనాలు వాళ్ళ అమౌంట్‌ని సేఫ్‌గా ఉంచడానికి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడే జనాలు గోల్డ్ వాల్యూని ప్రొటెక్ట్ చేసే అసెట్‌గా చూస్తారు. సో, ఇలా చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది డే బై డే చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో, థర్డ్ రీజన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గోల్డ్‌ని అయితే ఎక్కువగా కొంటారు. సో, అలా కొనడం వల్ల కూడా గోల్డ్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో, ఈ రీజన్ అయితే ఎవరికీ కూడా తెలీదు. ప్రపంచంలో చాలా కంట్రీ బ్యాంక్స్ చాలా ఎక్కువగా అయితే బంగారం కొంటూ ఉంటాయి. సో, ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఇండియా, చైనా, రష్యా సో, ఈ కంట్రీస్ చూసుకుంటే చాలా ఎక్కువగా గోల్డ్‌నయితే సేవ్ చేస్తున్నాయి. సో, ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల గోల్డ్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. వెండి ధరలు ఎందుకంత ఎక్కువగా పెరుగుతున్నాయి? సిల్వర్ అనేది జస్ట్ జ్యువెలరీ మాత్రమే కాదు. సిల్వర్ అనేది సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ 3 కాంపోనెంట్స్‌లో కూడా సిల్వర్‌ని యూజ్ చేస్తారు. ఓన్లీ జ్యువెలరీ పర్పస్ మాత్రమే యూజ్ చేయరు. ఈ 3 కాంపోనెంట్స్ కూడా సిల్వర్ మీద డిపెండ్ అవ్వి ఉంటాయి. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఫాస్ట్‌గా గ్రోతింగ్ అవుతున్నాయి. సో, ఇవి ఫాస్ట్‌గా గ్రోతింగ్ అవ్వడం వల్ల మనకి సిల్వర్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. నిన్న ఒక్క రోజులో 20,000 ఇంక్రీజ్ అవ్వింది సిల్వర్. అందుకే మనకి సిల్వర్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. మీకొక డౌట్ రావచ్చు. అసలు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఈ కాంపోనెంట్స్‌లో ఎందుకు యూజ్ చేస్తారు సిల్వర్‌ని అని. సో, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సిల్వర్ అనేది బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్. అందుకని సిల్వర్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సిల్వర్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, వాషింగ్ మెషిన్స్ ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటిలో కూడా మనం సిల్వర్‌ని యూజ్ చేస్తారు. ఇలా మనం ఎక్కువగా యూజ్ చేసే కొద్దీ కూడా సిల్వర్ ప్రైస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా సోలార్ ప్యానెల్స్‌లో ఎందుకు యూజ్ చేస్తారు? అసలు దాని రోల్ ఏంటి? సోలార్ ప్యానెల్స్‌లో ఫోటో వోల్టానిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్‌లో సిల్వర్ పేస్ట్‌ని యూజ్ చేస్తారు. అసలు సిల్వర్‌ని ఎందుకు యూజ్ చేస్తారు? వేరే దాన్ని యూజ్ చేయొచ్చు కదా! అని డౌట్ రావచ్చు మీకు. సిల్వర్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే సన్‌లైట్ ఏదైతే ఉందో ఆ సన్‌లైట్‌ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తది. పవర్ లాస్ కూడా అవ్వకుండా కరెంట్ అనేది ఫ్లో చేయడానికి సిల్వర్‌ని యూజ్ చేస్తారు. సోలార్ ప్యానెల్‌కైతే సిల్వర్ అనేది చాలా కంపల్సరీ. అందుకే సిల్వర్ రేటు చాలా ఎక్కువగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఎందుకు యూజ్ చేస్తారు? మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఎందుకు యూజ్ చేస్తారంటే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కన్నా ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో, అలా ఎక్కువగా రావడం వల్ల ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో కూడా సిల్వర్‌ని పేస్ట్ చేస్తారు కాబట్టి సిల్వర్ ప్రైజెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో సిల్వర్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే బ్యాటరీ కనెక్షన్స్, పవర్ కంట్రోలర్స్, ఛార్జింగ్ సిస్టమ్, సేఫ్టీ సెన్సార్స్ వీటిలో అయితే యూజ్ చేస్తారు సిల్వర్‌ని. ఈవీ ప్రొడక్షన్ పెరిగిన ప్రతిసారి కూడా మనకి సిల్వర్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ రీజన్స్ వల్ల మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైస్ అయితే డే బై డే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా మనం చూసుకున్నట్లయితే బంగారం మరియు వెండి ధరలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అన్నది కామెంట్ చేయండి. సో, మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.